హరీష్ రావు గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. ఒక 5-6 నిమిషాలు ఎక్కువ టైం తీసుకొని 5 minutes, 5 to 6 minutes. అధ్యక్ష, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు బడ్జెట్లో పోయినసారి రైతులకు 15,000 కోట్ల రూపాయలు పెట్టారు. రైతు భరోసా పేరిట ఎంత ఖర్చు పెట్టారు అధ్యక్ష? కేవలం 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే దాదాపు 11,000 కోట్లు రైతు భరోసాలో ఘాటా. రుణమాఫీకి బడ్జెట్లో 31,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు, 20,000 ఇచ్చారు. మరొక 11,000 కోట్ల రూపాయలు రుణమాఫీలో ఘాటా. ఫసల్ బీమాకు 1,300 కోట్ల రూపాయలు పెట్టామని బడ్జెట్లో చెప్పారు, ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు. అంటే ఒక్క రైతులకే పోయిన బడ్జెట్లో పెట్టిన డబ్బుల్లో 23,000 కోట్ల రూపాయలు కోతబెట్టి రైతుల ఉసురు పోసుకున్నారు, రైతులకు అన్యాయం చేసిండ్రు. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, ఇప్పుడు ఇట్లనే చూస్తే 5 ఏళ్లలో 23,000 అంటే 1,00,000 కోట్ల ఒక రైతులకే ఘాటా పెట్టారన్నట్టు మీరు. ఇక ఇండ్ల అధ్యక్ష, 3,500 ఇండ్ల చొప్పున 4,50,000 ఇండ్లు కట్టమని పోయినసారి చెప్పిండ్రు. అంటే 22,500 కోట్లు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. దీన్ని బట్టి చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈరోజు 22,500 కోట్ల రూపాయలు నష్టం చేసినారు. మైనార్టీలకు 3,000 కోట్లు పెట్టింది అధ్యక్ష, ఇచ్చింది కేవలం 1,100. మైనార్టీలకు 1,900 కోట్ల రూపాయలు కోత పెట్టిండ్రు. ఎస్సీ, ఎస్టీ సప్లైన్లో కూడా 60% మించి నిధులు ఖర్చు పెట్టలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా అన్యాయం చేసిండ్రు. సో ఇట్లా మేము చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇకపోతే అధ్యక్ష, రుణమాఫీ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు, వీళ్ళు మాట్లాడినరు. మేము 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని చెప్పారు అధ్యక్ష. సరే అధ్యక్ష, ఒక నిమిషానికి నిజమే అనుకుందాం. కానీ జరిగింది ఏంటి అధ్యక్ష? వానకాలం ఇవ్వాల్సిన రైతు బంధు 8,000 ఎగ్గొట్టిండ్రు. యాసంగిలో 8,000 ఇవ్వాల్సి ఉంటే ఇప్పటికి 3,500 ఇచ్చిండ్రు. ఇక్కడ ఒక 4,500 ఎగ్గొట్టిండ్రు. అంటే 8,4 12,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టిండ్రు. గదే 12,000 కోట్లు రుణమాఫీలో కలిపిండ్రు. అంటే 20,000లో 12,000 కోట్లు తీస్తే మీరిచ్చిన రుణమాఫీ కేవలం 8,000 కోట్లు మాత్రమే. 8,000 కోట్లు మాత్రమే. చెప్పింది 31,000, చేసింది 8,000 కోట్ల అధ్యక్ష. ఇకపోతే ఒక్క విషయంలో నేను గౌరవనీయులు బట్టి విక్రమార్కకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా చెప్పాలనుకుంటున్నా. మరి అది పొరపాటున చెప్పిండ్రో గ్రహపాటున చెప్పిండ్రో కానీ ఈరోజు ఇప్పుడు తన స్పీచ్లో 7 గంటల 44 నిమిషాలకు మొత్తం 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంట్రెస్ట్ అండ్ రీపేమెంట్స్ మొత్తం అప్పులు కట్టడానికి 88,564 కోట్ల రూపాయలు ఈ 16 నెలల్లో ఖర్చు పెట్టామని చెప్పారు ఎట్ 7:44 PM. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 3 గంటల 58 నిమిషాలకు ఇదే అసెంబ్లీలో ఏం చెప్పిండంటే, మేము 1,53,359 కోట్లు అప్పులు మిత్తుల కింద చెల్లించామని ముఖ్యమంత్రి గారు చెప్పింది. అంటే 4 గంటల్లోనే ఎంత మారిపోయిందో చూడండి అధ్యక్ష. అయితే ఇక్కడ బట్టి గారు చెప్పింది నిజం, ఎందుకంటే వారు ఫైనాన్స్ మినిస్టర్గా చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు కొంచెం ఏదైనా బురిడి కొట్టించి మేము 1,58,000 కోట్ల అప్పు తెచ్చినాం, ఇలా 1,53,000 అప్పులకే కట్టినామని కార్పొరేషన్లో లేని అప్పులు. ఇలా అప్పు అంటే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఏదైతే మనం కడతామో అది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు. ఇవాళ నేను చెప్తున్నది కాదు అధ్యక్ష, ఇది కాగ్ రిపోర్ట్. ఇది ఇవాళ మీరు అసెంబ్లీలో పెట్టిన కాగ్ రిపోర్ట్. పేజ్ నంబర్ 12లో కాగ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, ప్రభుత్వం తీసుకున్న FRBM అప్పులు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించే అప్పులను కూడా ఇందులో కలిపి చెప్పారు. FRBM లో సార్ లెట్ మీ కంప్లీట్ సార్.